నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలై బలై కార్యక్రమం సందడిగా కొనసాగుతోంది. బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది. దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏటా అలై బలై నిర్వహిస్తున్నారు హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ. తెలంగాణ సాంస్కృతిక బృందాలతో అతిథులను స్వాగతించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మొదలు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎంట్రీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు తెలంగాణలో జరుగుతున్నటువంటి అలైబలై ఈ కార్యక్రమం అన్ని రాజకీయ పార్టీలు తర్వాత ఎంతోమంది వ్యక్తులు భిన్నాభిప్రాయంతో అందరూ కలవాలనేది మన భారతీయ సంస్కృతి పరంపరలో ఉంది. ఆ సంస్కృతి పరంపరలో ఉన్నటువంటి ఆ కలయికను, ఆ మిత్రుత్వాన్ని, ఆ సౌభ్రాతృత్వాన్ని ముఖ్యంగా మన రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సౌభ్రాతృత్వం అనేటువంటి పదాన్ని అందులో చొప్పించడం జరిగింది. ఆ ఫ్రెటర్నిటీ అనేటువంటి పదం, ఆ ఫ్రెటర్నిటీని అక్షరాల మన దత్తాత్రేయ గారు దాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి నా హృదయపూర్వకమైన. మీరు 2005 నుంచి 20 ఏళ్లుగా ఈ అలై బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం అండి. రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అవసరం అయినప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు చేపట్టారు. చాలా అలై బలై అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం అని. అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకళ్ళకు పంచుకునేటువంటి కార్యక్రమం అలై బలై కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు, ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం. అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలై బలై కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది. ఈ అలై బలై కార్యక్రమం అనేది ఈ ప్రపంచంలోనే శాంతి కరువైపోతున్నటువంటి ఈ స్థితుల్లో మనం ఇలాంటి అలై బలై కార్యక్రమాలు నిర్వహించుకుని ఒకళ్ళనొకళ్ళని ప్రేమించుకుని ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుని ఒకళ్ళొకళ్ళు హృదయాలను ఒక హృదయానికి దగ్గరగా చేర్చుకుని నివసించేటువంటి ఉండాల్సినటువంటి స్థితిలో ఇవాళ మానవ జాతి ఇప్పుడటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటూ పట్టుబదలని విక్రమార్కుడిలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతమంది జనాన్ని ఒక చోట చేర్చి అలై బలై అనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి బండారు దత్తాత్రేయ గారికి, వారి అమ్మాయి బండారు విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ